హాయ్ అండి, విజయకృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పులిహోర చేశానండి. ఎలా ఉందో మీరే చెప్పండి. ఫస్ట్ రైస్ను ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెం పలుగ్గా ఉడకబెట్టుకోండి రైస్ని. మినపప్పు, శనగపప్పు, గుళ్ళు, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఫస్ట్ కడాయిలో ఆయిల్ పోసుకుని ఆవాలు వేసుకుని చిటపటలాడించుకోండి. తరువాత పచ్చిగుళ్ళు కూడా వేసుకుని కొంచెం రంగు మారేంత వరకు బాగా వేయించుకోండి. కొద్దిగా వేగాక అప్పుడు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుని మరి కాసేపు వేయించుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, ఈ మూడు ఇవే పప్పులన్నీ వేగిపోయాక వేసుకోండి. అప్పుడు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది పులిహోర. ఈసారి అల్లం కూడా వేసుకోండి. అల్లం కూడా వేగిపోయాక అప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఈ మూడు కూడా వేసుకుని వేయించేసుకోండి. ఈ పోపు అనేది ఎంత బాగా వేగితే పులిహోర అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ తాలింపు వేగిపోతుంది కదా, చింతపండు గుజ్జు ఇందులోనూ వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇవి సపరేట్గా తీసేస్తాను, ఎందుకంటే ఇందులో చింతపండు గుజ్జు వేయడం వల్ల ఈ పప్పులు ఉన్నాయి కదా, అవి మెత్తగా అయిపోయి అంత బాగా అనిపించదు అనమాట. అందుకు పప్పులు తీసేసి ఇదే ఆయిల్లో వేయించుకుంటాను అనమాట. ఇప్పుడు వేగిపోయిన తాలింపును రైస్లోకి తీసేసుకోండి. తరువాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసి కాసేపు ఆయిల్లో ఉడకనిస్తే చింతపండు వాసన రాకుండా చాలా క్విక్గా పులిహోర తయారైపోతుంది. మళ్ళీ స్పెషల్గా దాన్ని ఉడకబెట్టి ఇవన్నీ చేసే బదులు ఇలా ఆయిల్లో వేసేయడం వల్ల చాలా తొందరగా ఆ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. అందులోనే పసుపు ఇంకా ఉప్పు కూడా వేసి బాగా కలిపేసుకొని అది బాగా దగ్గర అయిపోయేంత వరకు బాగా ఉడకనివ్వండి. అందులోనే కొంచెం బెల్లం వేస్తే పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ తేలాక ఈ పేస్ట్ కూడా రైస్లో వేసి బాగా కలిపేసుకోండి. చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ చింతపండు పులిహోర మా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరికీ చాలా ఇష్టం. లెమన్ రైస్ కన్నా ఇదంటే ఇంకా ఇష్టపడతారు మా ఇంట్లో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ అడిగాను అనుకోకండి.